ఒకటే జర్నలిస్ట్ మందగిరి. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికల పోలింగ్ మూసిన తర్వాత మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలు జరిగిన పోలింగ్ శాతం అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ ప్రకటించిన లెక్కల ప్రకారం 65.45గా నమోదు కాగా పూర్తిస్థాయి ఎన్నికల సంబంధించిన సరళి ఇంకా ట్రెండ్ అయితే తెలియజేయలేదు. మొత్తం గత శాసనసభ ఎన్నికల్లో 61% పోలింగ్ అయిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసారి 65% పైగా నమోదైంది. ప్రాథమికంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతానికి 4% పైగా గతం కంటే ఇప్పుడు పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల కమిషన్ నివేదికలు బట్టి మనకు అర్థమవుతుంది. గతానికి ఇప్పటికి జరిగిన ట్రెండ్స్ బట్టి మనం ఒకసారి పరిశీలించుకోవచ్చు. గత 2024 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ కూటమి మధ్య మంచి నువ్వా నేనన్న ఫైట్ జరిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ లోక్సభ ఎన్నికల సరళి ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 154 నియోజకవర్గాలలో మహాకూటమి ఏదైతే శరద్ పవార్ నాయకత్వం ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన, ఠాక్రే కూటమి 3 పార్టీలు కలిపి 152 శాసనసభ నియోజకవర్గాల్లో ఆధిక్యత కనపరచగా భారతీయ జనతా పార్టీ, శివసేన, ఎన్సీపీ ఈ 128 నియోజకవర్గాల్లో ఆధిక్యత కనపరిచారు. అదే ఎంఐఎం 2 శాసనసభ నియోజకవర్గాల్లో ఆధిక్యత కనపరిచినట్టు లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఆధిక్యత కనపరిచింది. ఈ విధంగా ఉంది. ఇదే ట్రెండ్ ఇప్పుడు జరిగే శాసనసభ ఎన్నికల్లో కొనసాగుతుందా, లేక ఈ శాసనసభ ఎన్నికల్లో అధికంగా పోలైన ఓటింగ్ ఏ రాజకీయ పార్టీ లేక ఏ కూటమికి అనుకూలంగా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల కంటే అసెంబ్లీకి 2% అదనంగా పోలింగ్ నమోదు కావడంతో ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ అదనంగా నమోదైన ఈ పోలింగ్ ట్రెండ్స్ ఏ రాజకీయ కూటమికి అనుకూలంగా ఉంటుంది ప్రధాన చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ ముస్లిం ఓటర్లు పోలరైజ్ అయ్యే పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. వీళ్ళు మహారాష్ట్రలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో వీళ్ళు 28 నియోజకవర్గాల్లో గణనీయంగా ఉంటారు. 28 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 19 నియోజకవర్గాల్లో ప్రతిసారి 28 నియోజకవర్గాల్లో 19 నుంచి 18 శాసనసభ నియోజకవర్గాల ముస్లిం అభ్యర్థులు గెలిచే పరిస్థితి ఇక్కడ ఉంది. కాకపోతే ఇక్కడ ఈసారి ఎంఐఎం 28 నియోజకవర్గాల్లో ఎంఐఎం 15 చోట్ల పోటీ చేస్తుంది. మరో 5 నియోజకవర్గాల్లో సమాజ్వాదీ పార్టీ వీళ్ళు 28 నియోజకవర్గాల్లో 20 చోట్ల ఎంఐఎం సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు చాలా బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటుంది మనం ఎన్నికల ఫలితాల రోజులు అంచనా వేయచ్చు. అదేవిధంగా 28 నియోజకవర్గాలు పోతే మీ చోట హిందూ మెజార్టీ శాసనసభ నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఓటర్లు కూడా ఇక్కడ కూడా పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ స్థానిక నాయకులు అయితే మీకు షిండే, అజిత్ పవార్ ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా హిందుత్వాన్ని ఎజెండాని బాగా ప్రమోట్ చేయడంతో హిందూ ఓటర్లు పోలరైజ్ అయ్యి అది భారతీయ జనతా పార్టీ కూటమికి అనుకూలంగా ఓటు వేశారు అనేది భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమి భావిస్తుండగా ఇది ఇండియా కూటమి మాత్రం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యి తమ కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. లోక్సభ ఎన్నికల్లో అయితే ఏదైతే ట్రెండ్ కొనసాగించిందో అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే ట్రెండ్ కొనసాగించవచ్చు అనేది ఇండియా కూటమి భావిస్తుంది. ప్రధానంగా కొన్ని సర్వే సంస్థలు అయితే భారతీయ జనతా పార్టీ కూటమికి 200+ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందనేది కొన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా హిందూ ఓటర్లు పెద్ద ఎత్తున పోలరైజ్ అయ్యారనేది కొన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తుండగా ముస్లిం ఓటర్లు కూడా అదే విధంగా పోలరైజ్ అయ్యారు. కాబట్టి ఈ హిందూ ముస్లిం పోలరైజ్ కారణంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున లాభం పొందే అవకాశం ఉంటుందనేది కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేసాయి. మొత్తం మీద ట్రెండ్స్ మాత్రం
అధికంగా నమోదైన పోలింగ్ శాతం బట్టే అంచనాలకు వచ్చే పరిస్థితి, ప్రభుత్వ వ్యతిరేకతతోనే తమ అధికారంలో రావచ్చు అనేది అక్కడ ఇండియా కూటమి భావిస్తుంది. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న ఇండియా కూటమి మాత్రం తమకు పూర్తిగా హిందూ ఓటర్లు పోలరైజ్ అయ్యారనేది తమకు అనుకూలంగా ఉంటుందని, ఇటీవల చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కూడా తమకు లభిస్తాయనేది పెద్ద ఎత్తున తమకు అనుకూలంగా ఓట్లు వేశారనేది భారతీయ జనతా పార్టీ కూటమి భావిస్తుంది. మొత్తం మీద పెరిగిన ఓట్లో అధిక శాతంగా పెరిగిన ఓట్ల సరళి ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అనేది పోలింగ్ తుదిపరి అయిపోయిన తర్వాత తుదిపరి జరిగే ఫలితాల లెంకింపు రోజునే అసలైన ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జాక్ట్ పోల్గా మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు. రేపు 23వ తేదీ జరిగే ఎన్నికల ఫలితాలు నాడే ఆ తుది ఫలితాలు వస్తాయి. అదే ఈ ఫలితాలు మనం నిజమైన ఫలితాలు భావించాలి, కానీ ఎగ్జిట్ పోల్ గురించి పెద్ద ఎత్తున మనం దాని పరిణామం తీసుకోవాలని పరిస్థితి కాకపోతే కొంత ట్రెండ్ అర్థమైంది. పెరిగిన ఓట్ల శాతం ఏ ట్రెండ్ ఎలా ఉంది, అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందని కొంత ట్రెండ్ అర్థమైంది. కానీ ఆ ట్రెండ్ మాత్రం ఫలితాలకు ఆపాదించుకోవాల్సిన పరిస్థితి ఉండదు. మొత్తం మీద రేపు 23 జరిగే ఎన్నికల ఫలితాల నాడు పెరిగిన ఓట్ల సరళి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంది అనేది మనం అంచనా వేయవచ్చు.